మాట్లాడదాం. మనతో పాటు సుందర్ గారు జాయిన్ అయ్యారు. ప్రముఖ శాస్త్రవేత్త ఇస్రో నుండి. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు మనతో పాటు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. యా, సుందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ ప్రయోగం విఫలం కావడానికి, ఇంకా పూర్తి స్థాయిలో విఫలమైందని అనుకోవడానికి లేదు, ప్రస్తుతానికి మాత్రం సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది అన్నట్టుగా ఇప్పటివరకు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా దీనిపైన ప్రకటన రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బట్ ఏమైండొచ్చు, రీజన్స్ ఏమైండొచ్చు? ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇనిషియేట్ తీసుకొని, సో గతంలో కూడా చేసినటువంటి సంస్థ ఇది ప్రయోగం చేసింది. సో ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఒక ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇస్రో భాగస్వామ్యంలో ముందుకెళ్తున్నటువంటి టైంలో ఈ సాంకేతిక సమస్యలకు గల కారణాలను ఎట్లా చూడొచ్చు సుందర్ గారు? మనం గతంలో కూడా ఇలాంటి శాటిలైట్ అంటే రాకెట్ లాంచింగ్ ప్రయోగాల్లో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వచ్చి అనేక సందర్భాల్లో కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యి మళ్ళీ ఆగిపోవటం, మళ్ళీ వెంటనే కొంత సమయం అంటే 1 or 2 days ఫ్యూ డేస్ టైం తీసుకొని మళ్ళా వాటిని లాంచింగ్ చేసుకోవడం, తర్వాత ఎన్నో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ అనేవి గతంలో మనం చూసాం. ఇదేం కొత్తదేం కాదు ఈ రోజు. సో ప్రత్యేకించి ఏంటంటే వాళ్ళు నోటీస్లో తెలియజేస్తా ఉంది ఏంటంటే ఫిల్లింగ్ స్టేషన్స్ లో కానీ, లేకపోతే అంటే మనకి ఎప్పటికప్పుడు ఫ్యూయలింగ్ అనేది అంటే రాకెట్ ప్రయాణాన్ని దృష్టిని వీటన్నిటిని కూడా దృక్పథంలోకి పెట్టుకొని ఫ్యూయలింగ్ అనేది అక్కడ చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్యూయలింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్యూయలింగ్ సక్షన్ లో కానీ, లేకపోతే ఇంటర్నల్ గా, లేకపోతే ఫ్యూయల్ చేసిన ట్యాంక్ నుంచి ప్రెషరైజ్డ్ ఎక్కువైపోయి ఎక్కడున్న ట్యాంక్ ప్రెషర్స్ ఏదైనా ఇదిగా ఉంటే అక్కడ లీకేజ్ అవటం కానీ, లేకపోతే ఇది ద్రవ ఇంధనం అంటే లిక్విడ్ మెటీరియల్ కిందకి ఇది చేస్తారు. ఈ ద్రవ ఇంధనం ఏంటంటే ఆటోమేటిక్గా ఎక్కడో చోట చిన్న అంటే పైప్ లైన్స్ లో కానీ, లేకపోతే లీకేజెస్ లో కానీ దేర్ ఆర్ మెనీ, అంటే ఒక పార్ట్ అని కాదు, సడన్లీ ఆ ట్రాక్ లో ఫ్యూయలింగ్ ట్రాక్ లో ఎక్కడో చాట లీక్ ఉండటం అనేది మనం గమనించవచ్చు. సో ఇట్లాంటి ప్రయత్నాలు అంటే కొంచెం అంటే ఫాస్ట్ గా మనం ఒక టైం బౌండింగ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నప్పుడు చిన్న టెక్నికల్ ఇష్యూస్ రైజ్ అవుతానే ఉంటాయి. వాటిని మళ్ళా తిరిగి కొన్ని గంటల వ్యవధిలోనే వాటిని మళ్ళీ ఎక్కడ టెక్నికల్ ఎర్రర్ వచ్చింది అనే దాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఇమ్మీడియట్ గా దానికి సొల్యూషన్ చేస్తూ దాన్ని మళ్ళీ వెంటనే ప్రాతిపదికలోకి తీసుకునే పరిస్థితి అయితే మనకి ఈ రాకెట్ కేంద్రాల్లో మనం యథావిధిగానే చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇది అధికారికంగా అయితే ఇంకా ఏమీ మనకి క్లియరెన్స్ ఇవ్వలేదు. కానీ మేము అనుకోవటం ఏంటంటే ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోడ్ లోనే ఏదో కొంచెం మాడ్యూల్స్ లో వీటిలోనే ఆ టైప్ ఆఫ్ టెక్నికల్ ఎర్రరే మేజర్ గా కనిపిస్తా ఉంది. ఒకవేళ ఇది ఫ్యూయల్ కి సంబంధించిన సమస్య కనుక అయితే మాత్రం కొద్ది గంటల్లో, లేకపోతే కొన్ని గంటల వ్యవధి తర్వాత అంటే 1-2 సుందర్ గారు, అంతా మనకు అప్డేట్ వస్తుంది. ఐ థింక్ మీరు అన్నట్టు ఫ్యూయల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నట్టు కనిపిస్తుంది మీ మాటల్లో చూస్తే. ఎందుకంటే 12/5 కి మళ్ళీ లాంచ్ చేస్తున్నాం అన్నట్టు కూడా ఇప్పటికే ఇస్రో ప్రకటించడం జరిగింది. సో వెరీ షార్ట్ నోటీస్ లోనే మళ్ళీ దీన్ని రీలాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. బట్ ఏదేమైనా కానీ, అంటే ఒక దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి టైంలో ఒక ప్రైవేట్ భాగస్వామ్యంతో వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అంటే ఎక్కడ ఇట్లాంటి లోపాలు జరుగుతున్నాయి? సీనియర్స్ లేకపోవడం, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాజీనామాల సందర్భాన్ని ఏమైనా ఇక్కడ మనం ఉపయోగించడానికి వీలుంటుందా? ఒక అనుభవాలు ఏమేమైనా కనిపిస్తుంది అనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు? అంటే ఇది టెక్నికల్ ఎర్రర్ ని మనం అంటే ఇక్కడ ఉండే పనిలో ఎర్రర్ ముందల్నే ఐడెంటిఫై చేశారు కాబట్టి దే ఆర్ ఆల్ ఇన్ అలర్ట్ పొజిషన్. అందరూ భాగస్వామ్యంతో చేస్తున్నట్టే మనం చూడొచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది సీనియర్స్ నిపుణులు ఏదైతే ఉందో వాళ్ళ భాగస్వామ్యం మిస్ అవ్వటము, లేకపోతే ఈ నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా చాలా బుక్ ఆఫ్ రికార్డ్ అండి. అది చాలా గొప్ప విషయం. నాలెడ్జ్ హబ్ అనేది మనిషి మేధాశక్తిని అంచనా వేయగలగటం కానీ, కొలమానం చేయటం కానీ, కొనగలగటం కానీ ఈ సృష్టిలో దీనికి కూడా లేదు. దానికి రేట్ కూడా కట్టలేం మనం. సో ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ మేధాశక్తి కలిగిన వ్యక్తులు అందరూ కూడా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లాగా ఒక ఇంక్యుబేట్ అయిపోయి అందరూ ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ వర్క్ మైండ్ లో కలిగి ఉండి అందరూ కూడా కలిసి పని చేయగలిగితే మన భారతదేశం ప్రపంచంలో ఒక అద్భుతమైన పొజిషన్ లో ఉండటానికి పెద్ద విషయం ఏం కాదు. బికాస్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న పెద్ద రాడార్ సెంటర్స్ లో కానీ, శాటిలైట్ వీటిలో కానీ, లేకపోతే ఏదైతే అద్భుతమైన మనం పెద్ద కంపెనీస్, టెక్నాలజీస్ కంపెనీస్ అని అనుకుంటున్నామో వాటన్నిటిలో మన దేశం యొక్క పాత్ర చాలా గొప్పగా ఉందని చెప్పుకోవడానికి గర్వించాలి ఈ సమయంలో. సో ఇలాంటి గొప్ప వ్యక్తులు, నిష్ణాతులైన వ్యక్తులు, ఇంత గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ దేశం కోసం పనిచేయాలి. ఈ దేశం కోసం, ధర్మం కోసం ఇక్కడ మనం పని చేయగలిగితే ఫస్ట్ మన దేశంలో ఉండే అభివృద్ధిని సామరస్యంగా మన దేశాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే పక్క దేశాలు కూడా మన వైపు చూస్తాయి. ఎస్, ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఎందుకు జరుగుతా ఉంది. ఈ రోజు మనం పెద్ద ఐఫోన్ టెక్నాలజీ అని, అదని ఇదని ఏదేదో తీసుకొస్తా ఉన్నాం. బట్ ఇట్ ఈస్
కమింగ్ ఫ్రమ్ వన్ పర్టికులర్ పర్సన్ బ్రెయిన్. అది ఒక చిన్న వ్యక్తి యొక్క కేవలం ఒక చిన్న స్పార్క్ అది. అది పూర్తిగా అటామికల్ వరల్డ్ అని చెప్పడానికి కూడా లేదు. ఇట్స్ ఎన్ వన్ పర్టికులర్ స్పార్క్. ఇలాంటి లక్షల స్పార్క్స్ ప్రతి సామాన్యుడి గుండెలో వస్తాయి, ప్రతి సామాన్యుడి మెదడులో కూడా వస్తాయి. కాకపోతే వీటన్నిటినీ కూడా అంగీకరించేదానికి చట్టంలో కొన్ని నియంత్రణలు ఉన్నాయి, రైట్. కొన్ని క్లారిటీస్ ఉన్నాయి, కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం పెట్టుకొని మన దేశానికి తగిన విధంగా తగిన వ్యక్తులతోటి మనం ఈ పారదర్శకత చూపించి ఇది ప్రపంచానికి ఒక పెద్ద సాంకేతికమైన మార్పుని తీసుకొచ్చే ఒరవడిని మనం కనుక చేయగలిగితే ఇంకా గొప్ప విషయం అండి ఇది.